తర్వాత 2009 తర్వాత అంటే పరిస్థితులు మారినాయి. చాలామంది తెలుగుదేశం పార్టీలో మీకు మీ సన్నిహితులు కానివ్వండి, లేకపోతే మీ సహచరులు కానివ్వండి, చాలామంది టీఆర్ఎస్లోకి వెళ్ళారు, లేకపోతే తెలంగాణ వాదం వైపు వెళ్ళారు, అంటే అదర్ దాన్ టీడీపీ. అప్పుడు మీ మీద ప్రెషర్ రాలేదా? ఎప్పుడది? 2009 తర్వాత. 2009 తర్వాత ప్రెషర్స్ వచ్చినాయి. కానీ నాకేంటంటే ఎందుకు మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నాం, ఈ జెండా వల్ల ప్రజలకైతే నష్టం జరగలేదు అనేది నా వాదన. ఈ జెండా వల్ల కొంత స్వతంత్ర భావం వచ్చింది. ప్రతి వ్యక్తి ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యాడు. ప్రతి వ్యక్తి మాట్లాడటానికి ముందుకు వచ్చాడు. రాజకీయమైనటువంటి శక్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చింది. ఇటువంటి జెండా దీన్ని కాపాడుకోవాలనేటువంటి అభిప్రాయమే నాకుంది తప్ప మరొకటి కాదు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన విధానం అవలంబించలేదు తెలంగాణ పట్ల, రెండు కళ్ళ సిద్ధాంతం తేలుతుంది అనేటువంటిది ఒక విమర్శ ఎక్కువగా ఉంది కదా. ఇక అది రాజకీయ విమర్శ సార్. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ విమర్శ. ఏదో తెలంగాణ ఆంధ్రులంతా ఏదో దోసుకుపోతున్నారు, ఆంధ్రులంతా ఎంప్లాయ్మెంట్ కూడా వీళ్ళు పోతే మొత్తం అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు చెప్తూ వచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక నినాదం కింద కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆ ఒరవడిని తీసుకొని ముందుకెళ్లారు. దాంట్లో భాగంగా ఇవన్నీ మాట్లాడినారే కానీ వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరికి అన్యాయం చేసినటువంటి దాఖలాలు లేకపోగా తెలుగుదేశం పార్టీ వల్లనే తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందనేది నాకున్నటువంటి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ వల్లనే ఇవాళ గ్రామాలలో రాజకీయ చైతన్యం వచ్చింది. తర్వాత అధికార వికేంద్రీకరణ జరిగింది. పేదవాడి దగ్గర దాకా అధికారం వెళ్ళింది. చదువుకున్న వాడికి టికెట్లు వచ్చినాయి. ఇవాళ హక్కుల కోసం పోరాటం నేర్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అది జనరల్గా అందరూ కూడా అంగీకరించేది. ఇప్పటికి కూడా చంద్రశేఖరరావు గారు కూడా చాలా విషయాల్లో అంగీకరిస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారి పాలసీలు కానీ ఇవన్నీ కూడా. విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణ కావాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ తెలుగుదేశం పార్టీ నష్టం చేసిందని అంటే అది పెద్ద దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే అసలు ఊళ్ళల్లో స్కూల్ ఏది, అసలు ఊళ్ళల్లో కరెంట్ ఏది, ఊళ్ళల్లో మంచినీళ్ళు ఏవి, ఊళ్ళల్లో బాట ఏది, ఊళ్ళల్లో బస్ ఏది, ఇవన్నీ ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ చేసింది. కాబట్టి రీజనల్ ఫీలింగ్ అనేది ఇప్పుడు లేదు కదా సార్. అది స్వతంత్రం వచ్చిన కొత్తలోనే ఉంది. అది మా తెలంగాణ మాకు కావాలనేటువంటి అభిప్రాయాన్ని అనేక మంది తెలంగాణ నేతలు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేం కొత్తగా వచ్చినటువంటి ఇది కాదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ అప్పుడు చెన్నారెడ్డి గారు 69లో ఉద్యమం వచ్చింది. సుమారుగా ఒక 300-400 మంది కూడా చనిపోయారు. అదేవిధంగా మరి ఆనాడు చెన్నారెడ్డి గారు అదే నినాదం మీద ఉంటే వచ్చేదేమో, కానీ ఆయన ఆ రోజు కాంగ్రెస్కు సరెండర్ అయ్యి అది రాలేకపోయింది. ఆ తర్వాత కేసీఆర్ గారు అదృష్టవశాత్తు ఆయన తీసుకున్నటువంటి నినాదం సక్సెస్ అయింది. వారి వల్ల ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.